ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. HDFC బ్యాంక్, అలాగే హిండాల్కో, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ లాభపడగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇక TCS, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. బులియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ $400 నష్టపోయి 1,46,970 రూపాయల వద్ద కొనసాగుతుండగా సిల్వర్ 1,200 నష్టపోయి 2,36,154 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు నష్టపోయి $95.28 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి ప్రస్తుతం నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పటివరకు చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లో అయితే లాభాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్, క్లోజింగ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఈ వీక్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఫైనల్గా మార్కెట్లో అయితే ఒక పాజిటివ్ మొమెంటం అనేది స్టార్ట్ అయిందండి ఇన్వెస్టర్స్కి. కొంచెం ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా వీక్స్ నుంచి ఇదే $70, $72 ఎప్పుడైతే కూల్ ఆఫ్ అయిపోయాయో, కొంచెం అందరికీ కూడా అంటే US ఇరాన్ మధ్య కూడా కొంచెం టెన్షన్స్, ఈ యుద్ధ భయాలు కొంచెం తక్కువ అయ్యాయో, సో ఇన్వెస్టర్స్ నుంచి అయితే కొంచెం పాజిటివిటీ అయితే మనకి మార్కెట్లో అంటే సెలెక్టివ్గా బయింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అదే మనం లాస్ట్ వీక్ చూసాం. లాస్ట్ వీక్ అయితే నిఫ్టీ సెన్సెక్స్ దాదాపుగా 1% వరకు పెరిగింది. సో ఇప్పుడు కూడా మార్కెట్స్ 24,270 ఇట్లా అబవ్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా పాజిటివ్గానే స్టార్ట్ అయిందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది స్టేబుల్గా ఉండడం, అలానే రూపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. అంటే రూపీ ఫాల్ని సో RBI చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. సో ఫైనల్గా రూపీ అనేది ఒక పాయింట్లోని అంటే ఇంకా మళ్ళీ 100 రూపీస్ అయిపోతుందేమోనని అందరూ కంగారు పడ్డారు. బట్ అగైనెస్ట్ రూపీ ఇప్పుడు 95 ఈ రేంజ్లోనే అక్కడ కూడా ఫర్మ్గా ఉండడంతో ఇన్వెస్టర్స్కి కొంచెం పాజిటివిటీ టువర్డ్స్ మార్కెట్స్ అనేది కనిపించింది. అందువల్లే మనకి ఈ విధంగా లాస్ట్ వీక్ అలానే ఈ వీక్ కూడా బయింగ్ అనేది స్టార్ట్ అయిందండి. అలానే Q1 కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే ఈ క్వార్టర్ ఉందో దాని రిజల్ట్స్ అనేవి మనకి జూలై 9th నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో దాంతో స్టార్టింగ్ TCSతో స్టార్ట్ అవుతుంది. సో TCS, HCL Tech, ఇన్ఫోసిస్ ఇలా అన్ని IT కంపెనీస్ ఇప్పుడు మార్కెట్ మూడ్ని సెట్ చేస్తాయండి. సో నెక్స్ట్ అంతా కూడా మన మార్కెట్ ట్రెండ్ అంతా కూడా ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద, IT ఏ విధంగా పెర్ఫామ్ చేసింది ఈ క్వార్టర్లో, అలానే బ్యాంకింగ్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, ఎనర్జీ అండ్ FMCG వీటి బట్టి కొంచెం మార్కెట్స్లో కొంచెం వాలటిలిటీ అనేది మనకి జూలై 9th నుంచి వాళ్ళు ఇచ్చే కమెంటరీ బట్టి మనకి స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఈజ్ కమింగ్ టు ద మార్కెట్స్. కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది మనకి ఇప్పుడు అంతా కూడా నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ని డిసైడ్ చేస్తుంది. సో ఫైనల్గా మనం సపోర్ట్ లెవెల్స్ అయితే మాత్రం 24,000 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది, మంచి బయింగ్ అనేది కనిపిస్తుంది. అలానే మనకి రెసిస్టెన్స్ అయితే 24,450 కానీ 24,500 ఈ రేంజ్లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందండి. ఈ విధంగా ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేకుండా మార్కెట్స్లో ఇలా కంటిన్యూ అయితే వీ క్యాన్ సీ సమ్ ఇదే కంటిన్యూ అనేది అంటే మేబీ 24,550 ఈ రేంజ్ కూడా వెళ్ళే అవకాశాలు. ఎగ్జాక్ట్లీ. మీరు క్రూడ్ ఆయిల్ అలాగే రూపీ స్టెబిలిటీ గురించి ప్రస్తావించారు ఇప్పుడే మాధవిరెడ్డి గారు. ఏంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా బ్యారెల్కు $72 వరకు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో రూపాయి స్టెబిలిటీకి ఎంతవరకు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కొంత హెల్ప్ చేస్తున్నాయి అనుకోవచ్చు? అలానే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గింది కేవలం కార్పొరేట్ కంపెనీలకే లాభం అనుకోవాలా, సామాన్యులకి ఏమైనా కొంత ఒరిగేది ఏదైనా ఉందా? డెఫినెట్లీ అండి. అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఫస్ట్ అయితే ఎకానమీకి చాలా గుడ్ న్యూస్. ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఒక 3-4 వీక్స్ నుంచి కంటిన్యూస్గా మనకి $72 అంటే ఎక్కడ $120 నుంచి ఇప్పుడు మనకి $70కి వచ్చేసింది. అంటే ఏదైతే యుద్ధం ముందు ఎలా అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఉండేవో ఇప్పుడు మళ్ళీ అదే నార్మల్సీ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో మనము చూస్తున్నామండి. సో దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఎకానమీ. ఎందుకంటే మనం 90% క్రూడ్ ఆయిల్ అనేది మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దానివల్ల మనకి డాలర్స్ అనేవి బాగా
అవుట్ఫ్లో అనేది జరిగింది. సో దానివల్ల మన రూపీ బాగా క్షీణించడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ అలాగే స్టెబిలైజ్ అయిందో కొంచెం దాంతో డైరెక్ట్గా లింక్ అయిన రూపీ కూడా కొంచెం స్ట్రెంథనింగ్ అనేది మనకు కనిపించింది. సో దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఎకానమీ అండ్ ద స్టాక్ మార్కెట్స్. వేరాజ్ మనకి అంటే అందరూ అడిగే క్వశ్చన్ అండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే నడుస్తుంది. సో $120 ఉండేటప్పుడు గబగబా గవర్నమెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఒక 4 సార్లు పెంచింది పెట్రోల్ ధరల్ని, అలానే డీజిల్ని కూడా పెంచేసింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే యుద్ధం ముందు ఎలా ఉండేదో అదే ప్రైస్కి మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేవి తగ్గిపోయాయి. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, తగ్గించేస్తుందా, ఎంత తగ్గిస్తే ఎంత తగ్గిస్తుంది, ఇదే చర్చ అంతా జరుగుతుందండి. ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ $70కే వచ్చేసింది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో సో మనకి ఏదైతే పెంచారో సో దాన్ని ఎప్పుడు తగ్గిస్తుంది గవర్నమెంట్ అనేది మనకి చర్చ జరుగుతుంది. సో వి మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇది ఒకటి కాకుండా ఇంకొకటి స్టార్ట్ అయిందండి, E20 E30 అనేది. ఎథనాయిల్ని కూడా ఇప్పుడు మనము ఎక్కువగా క్రూడ్ ఆయిల్ మీద, ఇంటర్నేషనల్ క్రూడ్ మీద డిపెండ్ అయి ఉన్నాము, దీనికి ఆల్టర్నేటివ్స్ తీసుకోవాలి అని చెప్పి E20ని ఆల్రెడీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి బంక్స్లో కూడా E20 అనేది వేస్తున్నారు. సో ఇప్పుడు కంప్లీట్గా 100% పెట్రోల్ అయితే యూజ్ చేయట్లేదు, 80% మాత్రమే పెట్రోల్ యూజ్ చేస్తున్నారు, 20% ఎథనాయిల్ని యూజ్ చేస్తున్నారు. సో మరి దాని తగ్గట్టుగా ప్రైస్ కూడా తగ్గాలి. సో అది ఎంత తగ్గిస్తారు, $10 తగ్గిస్తారా, $5 తగ్గిస్తారా అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలా కానీ తగ్గించినట్లయితే మళ్ళీ కొంచెం ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుందండి. సో దిస్ ఈజ్ అండ్ మనం చూసుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది మాధవిరెడ్డి గారు, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ టైంలో ప్రధానమంత్రి మనందరికీ కూడా కొన్ని పొదుపు సూచనలు చేశారు. ముఖ్యంగా బంగారానికి సంబంధించి కొన్నేళ్ల పాటు బంగారం కొనుగోలు ఆపండి అంటూ కూడా ఆయన సూచించినటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది? నిజంగా ఏమైనా బంగారం కొనుగోళ్లు తగ్గిన పరిస్థితి ఏమైనా ఉందా? డెఫినెట్ అంటే దేర్ ఆర్ 2-3 రీజన్స్ మనకి ఈ బంగారం సేల్స్ అయితే ఖచ్చితంగా తగ్గాయి. ఈ బంగారం మీద ఏదో ఫోమో అంటారండి, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏదో మనం ఏదో పోగొట్టుకుంటున్నాము, తొందరగా అది గ్రాప్ చేయకపోతే మనం మంచి అవకాశం పోగొట్టుకుంటున్నాము అనే తొందరలో ఈ బంగారం వెండిని తెగ కొన్నారండి, అందరూ కూడా కొన్నారు. సో అదైతే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఎవరైతే ఈ షార్ట్ టర్మ్ కోసం లేకపోతే ఫియర్ ఫ్యాక్టర్ వల్ల భయంతో అంటే ఇంకెక్కడ 2 లక్షలు అయిపోతుందో లేకపోతే ఇంకెక్కడ ఇంకా 1,80,000 అయిపోతుందో అనే భయంతో అందరూ కూడా చాలా వరకు కొన్నారండి. సో అది ఒక రీజన్. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అయ్యారు, ఎందుకంటే అక్కడి నుంచి అంటే ఆ పీక్స్ నుంచి గోల్డ్ 30% కరెక్షన్ వచ్చిందండి, 30% కరెక్షన్ వచ్చింది. ఇంకా ఇప్పటికీ కూడా గోల్డ్ అవుట్లుక్ అనేది అంత పాజిటివ్గా అంత వైబ్రెంట్గా లేదు. ఈ విషయం అందరూ గమనించి ఇక అందరూ కూడా మార్కెట్ నుంచి అంటే ఇంకా పెరిగిపోతుంది అనే భయం ఏమీ లేదు కాబట్టి సో ప్రశాంతంగా వాళ్ళు గోల్డ్ మీద నుంచి ఫోకస్ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మీద పెట్టడం అనేది మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈక్విటీ కూడా బాగానే ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇప్పుడు పాజిటివ్గా ఉంటున్నాయి, బాండ్ మార్కెట్స్ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి. సో ఇలా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ నుంచి ఖచ్చితంగా ఫోకస్ అనేది ఎవెన్యూ గోల్డ్ నుంచి మిగతా ఇన్వెస్ట్మెంట్స్ వైపు అయితే వెళ్ళిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దానివల్ల కొంచెం గోల్డ్ సేల్స్ తగ్గాయి. అలానే ఎప్పుడైతే మోడీ గారు చెప్పారో దీనివల్ల అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ని పెంచారండి, ఫస్ట్ థింగ్ 15% ఇంపోర్ట్స్ని పెంచారు. అలానే ఎప్పుడైతే మీ వల్ల ఒక ఎకానమీకి చాలా అది నష్టం జరుగుతుంది, మీరు గోల్డ్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డాలర్స్ అంటే మనకంతా కూడా ఇక్కడ గోల్డ్ ఎక్కడ ఇండియా నుంచి అయితే ప్రొడ్యూస్ చేయమండి, 80% 90% మనం బయట నుండే మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా అంతా కూడా డాలర్స్ని మనం పెట్టాల్సి వస్తుంది, దానివల్ల రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది. సో డోంట్ బై, మీ ఎకానమీ కోసం మీకోసమే చెబుతున్నాం అనగానే చాలా మంది అది కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగుమతుల మీద సుంకం పెంచింది, మనందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రస్తావించినట్టు కొనుగోలు కూడా భారీగా తగ్గాయి, ఏకంగా 70% పైగా గిరాకీ తగ్గిందని IBJDA కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కదా. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రజలు జ్యువెల్ కొనుగోలు చేయడం లేదా చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అని అనుకోవాలి? ఫస్ట్ థింగ్ అంటే ఇక పెరగదు అనేది అయితే అందరికీ అర్థమవుతుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. గోల్డ్లో అంటే ఇప్పుడు మనకి గోల్డ్ అనేది అప్పట్లో చాలా ఫాస్ట్గా పెరిగిపోవడంతో అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని దాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడైతే అందరూ కూల్ అండ్ కామ్ అయిపోయారండి. అవసరం మనకి ఇప్పుడు మ్యారేజ్ ఉంది అంటేనే కొంటున్నారండి, అంతేగాని అవసరం ఇప్పుడు మనకు అసలు అవసరమే లేదు, మనకు కొనాల్సిన సిచ్యువేషన్ లేకుండా ఎవరు షాప్కి అయితే అస్సలు వెళ్ళట్లేదండి. అప్పట్లో కొంచెం డబ్బులున్నా తీసుకొని వెళ్ళిపోయి గోల్డ్ కొనుక్కుని ఆ షాపుల్లో కూర్చునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అస్సలు వెళ్ళట్లేదండి. ఎవరైతే ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది, ఏదైనా ట్రెడిషనల్గా ఒక అవసరం ఉంది,
అంటేనే షాప్ వరకు వెళ్తున్నారండి. ఇలా ఊరికినే అయితే ఎవరు గోల్డ్‌కి వెళ్ళి అంత క్రేజీ అంత ఫోమోగా అయితే ఎవరు బై చేయడం లేదు. సో దానివల్లే మనకి డ్రాప్ అయింది. అలానే ఈ మధ్య ఫెస్టివల్స్ కూడా ఏమీ లేవు కదండీ. సో ఫెస్టివల్స్ కూడా మనకి దాదాపుగా ఒక మే నుంచి మనం చూసుకుంటే మే, జూన్, జూలై ఈ 3 మంత్స్ కూడా ఫెస్టివల్స్ అనేవి మనకు ఉండవు. సో దానివల్ల కూడా సేల్స్ మనకి కొంచెం షాప్స్‌లో తక్కువనే చెప్పొచ్చు. మళ్ళీ మనకి శ్రావణ మాసం గాని స్టార్ట్ అయిందంటే డెఫినెట్‌లీ కొంచెం మీరు ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ ఆ పర్టిక్యులర్ సేల్స్ మేబీ ఆగస్ట్ నుంచి పెంచే అవకాశం ఉందండి. ఇంకొకటి కొత్తగా ఒకటి వచ్చిందండి. దాన్నే మేము మానిటైజేషన్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అదంతా మీరు అందరూ వినే ఉంటారు. ఇప్పుడు దాన్ని రీవ్యాంప్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు భారతీయుల దగ్గర మా అందరి దగ్గర మనం చూసుకున్నట్లయితే 30,000 టన్నుల గోల్డ్ ఉందండి. అంటే అన్అఫీషియల్ గా మనందరి దగ్గర మన ఇంట్లో చూసుకుంటే ఆ 30,000 టన్నులు ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు బయట నుంచి కొత్త గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఉన్న గోల్డ్ నే మనము యూసేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ మానిటైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ మేబీ ఒక 1 మంత్ 1.5 మంత్ లో తీసుకురావచ్చండి. సో ఈ మానిటైజేషన్ ఏంటంటే మన దగ్గర ఐడిల్ గా అసలు ఏమీ యూజ్ లేకుండా ఉన్న గోల్డ్ ని కానీ మనం ఇచ్చినట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ రాబోతున్నాయి. ఐడిల్ గా ఏవైతే కేజీల గోల్డ్ అలా లాకర్లలో ఉన్నాయో అలా వాళ్ళు దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఇంట్రెస్ట్ ని ఇచ్చే అంశాలు కూడా ప్రయత్నిస్తున్నారు. అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళని కూడా ఈసారి ఇంక్లూడ్ చెయ్యాలి. ఈ జ్యువెలర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎందుకంటే ముందు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెట్టారండి. అది అస్సలు ఫాలో అప్ అయింది. ఓన్లీ 40 టన్స్ మాత్రమే మానిటైజేషన్ స్కీమ్స్ కి అటెండ్ అయ్యారు. బట్ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇలా కాదు మన జ్యువెలర్స్ ని కూడా ఈ షాపుల్లో ఉంటారు కదా ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారని న్యూస్ అయితే వస్తుందండి. సో వి మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ న్యూస్. ఫ్యూ డేస్గా మనం చూసిన మాధవిరెడ్డి గారు బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఇది కొంత ఆశాజనకంగా అనిపించినప్పటికీ చాలామంది మాట్లాడడం సోషల్ మీడియాలో మాత్రం ఏకంగా ₹1,00,000 వరకు కూడా దిగవచ్చు, ఇంకా దిగుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజంగా తగ్గుతుందా? ₹100 వరకు బంగారం క్షమించాలి ₹1,00,000 వరకు కూడా బంగారం వచ్చేటటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? నో అండి, నో, ఐ డోంట్ థింక్ సో. అది 1 lakh వరకు వస్తుంది అనేది మరీ ఎగ్జాగరేట్ గా అనిపిస్తుంది. 1 lakh వరకు రాదండి. సో మైట్ కమ్ 1,30,000. రీసెంట్ గా కూడా 1,35,000 వరకు వచ్చింది. మళ్ళీ 1,45,000 కి వెళ్ళిపోయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇదైతే ఒక రేంజ్ బౌండ్ లో ఉంటుందండి. గోల్డ్ అయితే మీరు ఆశించినట్టుగా ఇంకా 1,60,000 1,80,000 అయిపోదు. అలానే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 1 lakh కూడా అయిపోదు. సో ఇట్ విల్ బి ఏ రేంజ్ 1,30,000 నుంచి 1,45,000 ఈ రేంజ్ లో, అంటే ఒక 30,000 అనుకోండి. ఈ 30,000 రేంజ్ లోనే గోల్డ్ అనేది మేబీ ఈ 1 year ఇలానే కొంచెం అటు ఇటుగా, అంటే కొంచెం డిమాండ్ పెరిగితే 1,45,000 అవ్వడం, మళ్ళీ డిమాండ్ తగ్గిపోతే 1,35,000 1,40,000 ఇట్లా ఈ రేంజ్ లోనే మనకి ఒక నేరో రేంజ్ లో గోల్డ్ అనేది స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. సో ఇంకా పెరిగిపోతుందేమోనని ప్రశాంతంగా మీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే కొనుక్కోండి. అలానే ఇంకా కొనకుండా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏంటంటే మరీ 1,20,000 అలాంటి రేంజ్ లో కూడా వచ్చే అవకాశాలు అయితే తొందరగా లేవు. మీరు ఇంకా వెయిట్ చేయకుండా మీకు ఏదైనా అవసరం ఉందంటే కొనుక్కోండి. బట్ అగైన్ ఎవరైతే గోల్డ్ లో ఇక మనకి వద్దు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్ అక్కడ నుంచి 30% అంటే పై నుండి మనకి లైఫ్ టైం హై నుంచి 30% పడింది. కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకుందాము, ఇంతవరకు తగ్గింది కదా అంటే వీఆర్ టెల్లింగ్ దెమ్ ఒక్కసారే లంసం తీసుకొని వెళ్ళి గోల్డ్ లో పెట్టొద్దు. మీరు ఒక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసుకోండి. ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎవ్రీ మంత్ 5,000 10,000 పెట్టుకోండి. సో మేబీ ఒక 3-4 years కి మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ నియర్ టర్మ్ లో అయితే మాత్రం వీ డోంట్ సీ మచ్ ఫ్లక్చువేషన్స్. అప్ అండ్ కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అంత వాలిటిలిటీ అనేది గోల్డ్ లో కనిపించకపోవడం వల్ల మార్కెట్లో షాపుల్లో కూడా ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారంటే ఆ పాజ్ అనేది అక్కడ ప్రైజెస్ లో కనిపించింది. ఇక్కడ కూడా ఆ షాప్స్ లో కూడా పాజ్ అనేది కనిపించింది. మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే మన ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా ఎక్కువగా ఐటీ సెక్టార్ ఉంటున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఏఐ వచ్చింది ప్రస్తుతం. ఏఐ ఫ్యూచర్ కూడా ఏఐది అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మనమంతా మన సంప్రదాయ ఐటీ ఎగుమతుల సిచ్యువేషన్ ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉందనుకోవాలి. పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఐటీ కంపెనీస్? చాలా ఫోకస్ అండి ఇప్పుడు అంతా కూడా ఫోకస్. ఎందుకంటే
నిఫ్టీ ఇండెక్స్లో ఐటీది దాదాపుగా హయ్యెస్ట్ వెయిటేజ్ అండి. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత ఏదైనా మన జీడిపి గ్రోత్కి కానీ లేకపోతే నిఫ్టీలో ఆ వెయిటేజ్ కానీ ఉంది ఇంకొక సెక్టార్ అంటే అది ఐటీ. మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సెక్టార్, బట్ చాలా చాలా లైక్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. హయ్యెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం 52 వీక్ హై కానీ వాళ్ళ హయ్యెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఐటీ కంపెనీ అంటే మీరు టీసీఎస్ తీసుకోండి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఏ కంపెనీ తీసుకున్న 40% అండి. అంటే 30% నుండి 40% వరకు ప్రతి స్టాక్ ఐటీ స్టాక్ పడిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఏఏ ట్రాన్స్ఫర్మేషన్. మీరు అన్నట్టుగా మనం ఏఏ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు, మనం ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఐటీ సెక్టార్గానే ఉండిపోయింది. మనం ఎక్కువగా క్యాపిటల్ మన కంపెనీస్ ఏవైతే ఇండియన్ కంపెనీస్ ఏఏ మీదుగా ఎక్కువ చర్యలు తీసుకోవట్లేదు, ఎక్కువ క్యాపిటల్ అడెక్వసీ చూపించట్లేదు. డెవలప్మెంట్ అనేది ఏఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియన్ ఐటీ కంపెనీస్ చాలా పెద్ద, అంటే మిగతా కంట్రీస్ మీరు కొరియా తీసుకుంటే తైవాన్ ఆర్ సింగపూర్ ఆర్ యుఎస్, యూరోప్ అందరూ కూడా అండి అన్ని కంట్రీస్లో కూడా ఏఏ మీద కొన్ని $1 మిలియన్ ఇన్వెస్ట్ చేసేసి దాని మీద చాలా ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటూ ఉన్నారు. బట్ మన ఐటీ కంపెనీస్ అయితే అంత ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి, నౌ ఇట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. హెచ్సిఎల్ టెక్ కూడా రీసెంట్గా ఒక యూరోప్ కంట్రీతో కొన్ని $1.4 బిలియన్ ఏఏ లెడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన ఐటీ కంపెనీస్ కూడా స్టార్ట్ అయ్యిందండి. సో మేబీ లేట్ అయ్యింది డెఫినెట్లీ ఈ ఏఏలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. సో ఎందుకంటే ఏఏలో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే నీడ్ లాట్ ఆఫ్ మనీ, అంటే చాలా క్యాపిటల్ కావాలి. సో దానివల్లే కొన్ని జాబ్స్ ని కూడా తీసేశారు. ఆ జాబ్స్ ని తీసేసి ఆ మనీని ఏఏ మీద ఆ సేవ్ చేసిన మనీని ఏఏ మీద ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో దానివల్ల ఏఏలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి, కొన్ని జాబ్స్ పోతున్నాయి. మేబీ ఫ్యూచర్లో ఏఏ రిలేటెడ్ జాబ్స్ నెమ్మదిగా క్రియేట్ అవుతాయి. దిస్ ఈజ్ ఎంటైర్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఇండియన్ ఐటీ కంపెనీస్. ఇప్పుడు July 9th నుంచి మనకి కార్పొరేట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో ఐటీ కంపెనీస్తోనే స్టార్ట్ అవుతుంది, అది కూడా మనకి టీసీఎస్తో స్టార్ట్ అవుతుంది. సో ఐటీ కంపెనీలో టీసీఎస్ ఇచ్చే ఏదైతే ఆ పర్టికులర్ ఆ కమెంటరీ ఉంటుందో అది మొత్తం ఐటీ సెక్టార్ని చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. వీఆర్ ఆల్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ July 9th ఐటీ ఇండస్ట్రీ నుంచి టీసీఎస్ ఏ విధమైన గైడెన్స్ ఇస్తుంది అనేది, దాని మీదే మనకి నెక్స్ట్ ఐటీ కంపెనీస్ అన్ని. బట్ వాట్ వీఆర్ టెల్లింగ్ టు ద ఇన్వెస్టర్స్కి ఏం చెప్తున్నాం అంటే చాలా వరకు అంటే 30-40% కరెక్ట్ అయింది. కాబట్టి మీరు ఒక 3-4 ఇయర్స్ టైం కానీ ఉన్నట్లయితే మీరు నెమ్మదిగా ఫేజెస్లో ప్రతిసారి క్రాష్ అయినప్పుడు అంతా కూడా ఐటీ కంపెనీస్ని బై చేసుకోండి. ద టైమ్ హ్యాస్ స్టార్టెడ్, యూ క్యాన్ సీ సమ్ రీబౌండ్ బికాజ్ అన్ని కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ కూడా ఏఏ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మొదలుపెట్టింది. సో మీరు ఎవరైనా లాంగ్ టర్మ్గా ఆలోచించినట్లయితే నెమ్మదిగా మీరు ఐటీ కంపెనీస్లోకి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇవాల్టి టాప్ గెయినర్ చూసుకుంటే రియాలిటీ సెక్టర్ మనకు కనిపిస్తుంది. ఏంటి ఫ్యూచర్లో రియల్ సెక్టర్ బాగా పుంజుకునే అవకాశం ఉందా? రియాలిటీ సెక్టార్లో కొంచెం యాక్టివిటీ అయితే కనిపిస్తుందండి. బట్ వీఆర్ సీయింగ్ మోర్ యాక్టివ్ ఈ రోజు డిఫెన్స్లో ఉందండి. ఎందుకంటే ఇండోనేషియా, ఇండియా అంటే మన ప్రైమ్ మినిస్టర్ కూడా 6th 7th ఒక డీల్ బ్రహ్మాస్ మిజైల్స్ మీద ఒక పెద్ద డీల్ చేయబోతున్నారు. సో దాన్ని బట్టి ఫోకస్ అంతా కూడా BDL, BEL, ఆస్ట్రాటెక్ ఇలాంటి కొన్ని డిఫెన్స్ కంపెనీస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వెళ్తున్నాయండి. ఎందుకంటే మన డిఫెన్స్లో ఎక్స్పోర్ట్స్ని చాలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంటే మనము సెల్ఫ్ సఫిషియెంటే కాకుండా మిగతా కంట్రీస్కి కూడా మనము ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మిజైల్స్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ హ్యాపెనింగ్. సో ఎవరైనా ఈ డిఫెన్స్ రిలేటెడ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫర్ లాంగర్ పీరియడ్ అంటే. బట్ అంటే చాలా ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయండి. సో ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఎవరైనా డిఫెన్స్లో ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిఫెన్స్ ఆల్సో ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ అయితే చాలా బాగా జరుగుతుంది. బట్ ఒకవైపు అంటే నెగిటివ్గా అనిపిస్తుంది. మన ఇండియన్ హెల్త్ సిస్టమ్ అంతా కూడా పాడైపోతూ ఉంది. సో హెల్త్ ఇష్యూస్ బాగా ఇండియన్స్కి పెరిగిపోతూ ఉన్నాయి. సో దట్ ఈజ్ అంటే ఒక చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో దానివల్ల ఈ హెల్త్ కేర్, ఈ హాస్పిటల్స్కి, డయాగ్నోసిస్కి బాగా డిమాండ్ పెరిగింది. ఒకవైపు మన ఇండియన్స్ ఎందుకు ఇలా హెల్త్ కేర్ లేకుండా ఉన్నారు, ఎంత హెల్త్ సిస్టమ్ అంతా కూడా బాగా పాడవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం కంపెనీస్ వైజ్ చూసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ టర్మ్ గెయిన్ ఫర్ హెల్త్ కేర్ సెక్టార్ కంటే. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? గత వారం నుంచి చూసుకుంటే కొంత పాజిటివ్గా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా మాధవరెడ్డి గారు?
వెరీ అంటేనండి ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి కార్పొరేట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి, కొటెక్. ఇప్పుడు మనకి ఏవైతే ఈ పర్టికులర్ నెక్స్ట్ 1 మంత్, జులై మంత్ అంతా కూడా వాళ్ళు రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నది బట్టి ఆ సెలెక్టివ్ పర్టికులర్ బ్యాంక్స్ మాత్రమే పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సో మేము ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ ని మానిటర్ చేయండి. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ కానీ, దాన్ని బట్టి మీ స్టాక్స్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ గైడెన్స్ బాగుంది అంటే యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ద స్టాక్. సో లెట్స్ వెయిట్. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కొటెక్, హెచ్డిఎఫ్సి ఇచ్చే ఈ గైడెన్స్ పాజిటివ్ గా ఉంటే డెఫినెట్ గా అక్కడ నుంచి మళ్ళీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటెక్ ఇవన్నీ కంపెనీస్, అలానే కొన్ని పిఎస్యు బ్యాంక్స్, సెలెక్టివ్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, వీటిలో కూడా యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుందండి. సో జస్ట్ ఫర్ 1-2 వీక్స్ అంతే, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి రిజల్ట్స్ కానీ బాగా వచ్చాయంటే మళ్ళీ బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మన జీడిపి చూసుకుంటే జీడిపి గ్రోత్ రేట్ కొంత ఆశాజనకంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే ఆ స్థాయిలో కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు కనిపించట్లేదు కదా మాధవిరెడ్డి గారు. ఏమనుకోవాలి? కేవలం గవర్నమెంట్ క్యాపిటల్తో మాత్రమే ఎంతవరకు ఈ జీడిపిని స్టేబుల్గా ఉంచగలుగుతాం? అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే ఇంతవరకు ఒక టారిఫ్స్ మీద కంట్రోల్, అంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే అసలు ముందు టారిఫ్స్ నుంచి ఒక క్లారిటీ లేదు. యుఎస్ ఇండియా టారిఫ్స్ గురించి చాలా క్లారిటీ లేకుండా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏమి డెసిషన్స్ తీసుకోకుండా, ఏమి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా అట్లానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పటికీ అంటే అది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా మనకి యుఎస్ ఇండియా టారిఫ్స్ మీద మనకి ఎటువంటి క్లారిటీ రాలేదు. సో ఆ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ అగ్రిమెంట్ మీద క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేశారు. అగ్రెసివ్ గా అయితే ఎవరు, మీరు చెప్పినట్టుగా ఎవరు వెళ్ళట్లేదు. అంటే ఎక్స్పాన్షన్ కి కానీ, కొత్త బిజినెస్ మోడల్స్ లో కానీ వెళ్ళట్లేదు. బికాస్ దే వాంట్ సమ్ క్లారిటీ. ఆ తర్వాత మళ్ళీ ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల కూడా ఎవరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తీసి ఇలాంటి మార్కెట్ లో పెట్టడానికి ఇష్టపడలేదు. సో అలానే కొన్ని ఏ బిజినెసెస్ కూడా అండి, ఆ బిజినెసెస్ అన్ని కూడా కొంచెం వాళ్ళ డెసిషన్స్ ని హోల్డ్ చేసుకున్నారు. ఇప్పుడైతే కొంచెం ఈ యుద్ధం నుంచి క్లారిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది, రియాలిటీ సెక్టార్ అనేది మళ్ళీ బాగా పెరగడానికి కారణం ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ లో ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీల్లో మళ్ళీ కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ రియాలిటీ అండ్ కన్స్ట్రక్షన్స్ మీద కొంచెం మనకి స్టార్ట్ అవుతుంది. సో మేబీ ఇదే కానీ కంటిన్యూ అయితే, అంటే ఎలాంటి అన్సర్టనిటీస్ లేకుండా ఉంటే యూ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ అంటే పార్టిసిపేషన్, అంటే మనకి ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ క్యాప్ అంటాము. సో ఈ ప్రైవేట్ క్యాప్ నుంచి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇంతవరకు క్లారిటీ లేక కొంచెం అయితే మీరు చెప్పినట్టుగా బ్యాక్ స్టెప్ అయితే తీసుకున్నారండి ఫర్ పాస్ట్ 1.5 ఇయర్ నుంచి. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ భారీగా అమ్మకాలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం భారత ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రమే కొంత మార్కెట్ను స్టేబుల్గా ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్. కారణాలు ఏంటి అని అనుకోవాలి? పూర్తిగా మనం స్వయం సమృద్ధి సాధించామని అనుకోవాలా? కేవలం దేశీయ ఇన్వెస్టర్ల మీద డిపెండ్ అయ్యి మార్కెట్ను కాపాడుకుంటున్న ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనము ఎంత అంటే మన ఇన్వెస్టర్స్, అంటే డిఐఐస్ అంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, మన రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ ని పడిపోకుండా ఆపగలుగుతారండి. దట్ ఈస్ వాట్ కెన్ హ్యాపెన్. అంటే తక్కువ ఎప్పుడైతే మార్కెట్ పడిందో ఇమీడియట్ గా సపోర్ట్ ఇస్తున్నారు. బట్ మార్కెట్ నిఫ్టీ 30,000 అవ్వాలి అంటే మాత్రం షోర్లీ వీ నీడ్ ఎఫ్ఐఐస్ పార్టిసిపేషన్. ఇక్కడ నుంచి మార్కెట్ 30,000 లెవెల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికీ నుండి ఇన్వెస్ట్మెంట్స్ మేము ఎంత చెప్తున్నా, మీరెంత చెప్తున్నా, వాళ్ళ ఇండియన్ సేవింగ్స్ లో 8% మాత్రమే ఈక్విటీలో ఉందండి. మిగతా 50% రియల్ ఎస్టేట్ లో ఉంది, 20% గోల్డ్ లో ఉంది, మిగతా 20% ఇన్సూరెన్స్ పాలసీలు, ఎఫ్డీలో ఉంది. అంటే మీరు ఈక్విటీ మార్కెట్ లో మన ఇండియన్ ఇన్వెస్టర్స్ మీరు ఎంత చెప్పినా ఆ సేవింగ్స్ లో పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ అండి. సింగిల్ డిజిట్ అంటే ఈ సింగిల్ డిజిట్ తో మార్కెట్ ని ఎంత తీసుకెళ్ళిపోతామండి? ఐదర్ మనమైనా కొంచెం ఎక్కువగా కొంతమంది వచ్చి ఇందులో రియల్ ఎస్టేట్ నుంచి కొంచెం వచ్చి ఒక 10% అయినా ఒక డబుల్ డిజిట్ గ్రోత్ లో అయినా, అంటే మిగతా మనం అంటే కంట్రీస్ మీరు తీసుకుంటే యుఎస్ కానీ మిగతా కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లో 40% మనకి కనిపిస్తుందండి. లైక్ ఈక్విటీ మీద ఇన్వెస్ట్ చేయడం సేవింగ్స్ లో.
బట్ మన దగ్గర ఇంకా సింగిల్ డిజిటే మన సేవింగ్స్ అనేవి వెళ్తున్నాయి. సో పార్టిసిపేషన్ అయితే ఇదైతే సరిపోదండి. సో ఎఫ్ఐఐస్ హ్యావ్ టు కమ్. సో ఎఫ్ఐఐస్ రావడానికి ఆల్రెడీ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. మేబీ నిర్మలా సీతారామన్ కూడా చేంజ్ చేసేస్తాం అంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ ని కూడా చేంజ్ చేస్తాం అంటున్నారు. బికాస్ దే హ్యావ్ స్టార్టెడ్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద సొల్యూషన్. ఓన్లీ మన డిఐఎస్ సపోర్ట్ తోనే మార్కెట్స్ నిలబడగలవు కానీ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళలేవు. సో వీఆర్ వెయిటింగ్. ఏమైనా ట్యాక్సెస్ తగ్గి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవడానికి కారణం ట్యాక్సెస్ అండి. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అంత లేదు, ఎన్విరాన్మెంట్ లేదు, ఇన్ని ట్యాక్సులు వేస్తున్నారు. 10% నుంచి 12.5% వేశారు. అలానే రూపీ కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్స్ అలానే మనకి క్రూడ్ ఆయిల్ కూడా పెరిగింది. సో ఇలా చెప్పి రీజన్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నారు. బట్ నౌ మీరు అన్నట్టుగా అంత సెల్లింగ్ ఏం జరగట్లేదండి. సో మేబీ కొంచెం సెల్లింగ్ అయితే ఆ ప్రెషర్ అనేది తగ్గింది. ఇప్పుడు ఉన్నంత సెల్లింగ్ అయితే ఇప్పుడు జరగలేదు. అప్పుడప్పుడు పాజిటివ్గా కూడా సెలెక్టివ్గా ఎఫ్ఐఐస్ బయింగ్లోకి వచ్చేసారు. బట్ ఇక్కడ నుంచి వాళ్ళని కంప్లీట్గా బయర్స్గా టర్న్అవుట్ చేయాలి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద స్టెప్స్. అవి ఏం తీసుకుంటుందో అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూసుకుంటే మన గవర్నమెంట్ ప్రొడక్ట్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చింది. ఇది అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విస్తరించినటువంటి విజయవంతమైన పరిస్థితి మనం చూడలేం. కేవలం కొన్ని మొబైల్ సెక్టార్లో మాత్రం కొంత ఇంపాక్ట్ చూపించినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఇలానే కంటిన్యూ అయితే ఇండియా గ్లోబల్ మార్కెట్లో చైనాతో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో ఎంతవరకు పోటీ పడే అవకాశం ఉంటుందనుకోవాలి? సో చాలా ఛాలెంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. సో చైనాతో మనం కంపీట్ చేసేయడానికి అంటే కొన్ని మీరు చెప్పినట్టుగా సెలెక్టివ్గా కొన్ని సెక్టార్స్లోకి మనము సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతున్నాం కానీ బట్ మిగతా సెక్టార్స్లో అయితే అస్సలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా మనము స్వయం సమృద్ధి అయితే మనకి రాలేదు. ఇంకా మనం ఇంపోర్ట్ చేసేసుకుంటూ ఉన్నాము. బికాజ్ మనకు అదే కాంపిటేటివ్గా అనిపిస్తుంది. సో ఎవరం కూడా ఇక్కడ అంత కాంపిటేటివ్గా తయారు చేయట్లేదు. దే ఆర్ టేకింగ్ యాజ్ ఇంపోర్ట్ చేసుకోవడమే మనకి చీప్గా కనిపిస్తుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే చాలా కాస్ట్లీ అవుతుంది. సో మేము అమ్మలేకపోతున్నాము అనే దాన్ని బట్టి కూడా చాలా మంది కొంచెం చాలా సెలెక్టివ్ వాటిలో అంటే ఇప్పుడు సోలార్ కానీ ఇలాంటి వాటిలో కొంచెం నెమ్మదిగా ఎలక్ట్రిక్ ఐటమ్స్లో కానీ ఇలాంటి వాటిలోకి ఎక్స్పోర్ట్స్లోకి ఎంటర్ అవుతున్నారండి. బట్ ట్రెడిషనల్ ఏవైతే సర్వీసెస్ సెక్టార్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ వాటిల్లో అయితే ఇంకా ఆ పర్టికులర్ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా కనిపించలేదు. సో మేబీ ఇక్కడ నుంచి ఏమైనా గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్స్ అనేవి తీసుకుంటే మనకి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రైట్. చివరిగా మీరు ఏమైనా స్టాక్స్ సూచిస్తారా మాధవిరెడ్డి గారు? అలాగే రేపటి మార్కెట్ కావచ్చు లేదంటే ఈ వీకెండ్ వరకు కావచ్చు కొంత పాజిటివ్గా ఏమైనా మార్కెట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? మార్కెట్స్కి అయితే ప్రస్తుతానికి ఒకటే ఒక అంటే గైడెన్స్ అండి. దట్ ఈజ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ నుంచి వచ్చే న్యూస్ ఏ మాత్రం ఈ కంపెనీ కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చింది, ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనే మీరు ఎప్పుడైతే న్యూస్ చూస్తారో ఇమీడియట్గా మార్కెట్స్ పాజిటివ్లోకి వెళ్తాయండి. సో మెజారిటీ స్టాక్స్ అంటే మెజారిటీ అయిన బ్యాంకింగ్ కంపెనీస్ కానీ ఐటీ కంపెనీస్ అలానే ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఏవైతే కంపెనీస్ కానీ మంచి రిజల్ట్స్ వస్తే సో ద మార్కెట్స్ విల్ గో అప్ టు మనం అనుకున్నట్టుగా 24,500 24,650 రేంజ్కు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఏమాత్రం డిసప్పాయింటింగ్ ఎందుకంటే లాస్ట్ 3 months వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఆల్ కంపెనీస్ అండి. మీరు చూసారు కదా అప్పుడంతా యుద్ధంలో చాలా వరకు కార్పొరేట్స్ చాలా వరకు ఫేస్ చేశారు ఛాలెంజెస్. మరి ఆ పర్టికులర్ ఇంపాక్ట్ అయితే ఈసారి ఈ క్వార్టర్లో ఈ ఎర్నింగ్స్లో కనిపిస్తుంది. సో అలా వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు అనేది అందరూ వెయిట్ చూస్తున్నారండి. సో ఎక్కువ ఇంపాక్ట్ బ్యాడ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ మీద పడింది, అసలు ఏం ఇంపాక్ట్ లేని కొన్ని సెక్టార్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మిక్స్డ్గా మేము చెప్పేది ఏంటంటే ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ ది కార్పొరేట్ ఎర్నింగ్స్ మీదే ఖచ్చితంగా మన నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్. ఎవరైనా బై చేసుకోవాలి అంటే హెల్త్ కేర్ స్టాక్స్ బై చేసుకోవచ్చు, డిఫెన్స్ స్టాక్స్ బై చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా కొన్ని సెలెక్టివ్గా అంటే స్టేజ్ వైజ్గా ఐటీ కంపెనీస్లో కూడా వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఎంటర్ అవ్వండొచ్చు. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ రియాలిటీ దీస్ ఆర్ ఆల్ అలానే మనకి ఈ డిఫరెంట్ సెక్టార్స్లో అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్లో కూడా సెలెక్టివ్గా మనకి బయింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. బట్ అన్ని రంగాల్లో కాదు, కొన్ని సెక్టార్స్లోనే ఇప్పుడు మనం చెప్పిన ఈ 4-5 సెక్టార్స్లో హెల్త్ కేర్, ఫార్మా అండ్ ఐటీ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎఫ్ఎంసీజీ, రియాలిటీ ఇలాంటి డిఫెన్స్ ఇలాంటి వాటిలో సెలెక్టివ్గా బయింగ్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. చాలా మంచి సలహాలు సూచనలు మాకు అందించారు. ఇది వాల్టి స్టాక్ మార్కెట్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా.
MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.